హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ 132. కథలోకి వెళ్ళడానికంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. అప్పుడే నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ త్వరగా వస్తాయి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన ఛానల్ని షేర్ చేయండి. కథ వినేసి సైలెంట్గా వెళ్ళిపోకుండా మీకు మన కథ నచ్చుతుందో లేదో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లైక్స్ ఇస్తూ సపోర్ట్ చేయండి. అలానే భర్తకు బుద్ధి వచ్చేలా చేసిన భార్య అనే ఇంకొక స్టోరీ రన్ అవుతుంది. అది చాలా చిన్న స్టోరీ అయినా మీ అందరికీ నచ్చుతుంది అని నేను నమ్మకంగా చెప్తున్నాను. సో ఈ స్టోరీ వినేవాళ్ళు ఆ స్టోరీ కూడా విని సపోర్ట్ చేయండి. ఓకే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. మీరే ఏదో ఒకరోజు ప్లాన్ చేయండి, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పి అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోతాడు. తన అత్తయ్య మావయ్య రిసెప్షన్ గురించి ఎత్తగానే విహాన్ ఏదో ఒకటి చెప్పి వద్దు అంటాడని అనుకుంది హారిక. కానీ అందుకు పూర్తి భిన్నంగా విహాన్ ఏమీ మాట్లాడకుండా రిసెప్షన్ వద్దు అని కూడా అనకుండా మీ ఇష్టం మమ్మీ, అలానే చేద్దామని చెప్పి వెళ్ళిపోవడం హారికకి చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇదేంటి, బావ ఇంత తేలిగ్గా ఒప్పుకున్నాడు? నేనైతే అసలు అత్తయ్య మావయ్య ఈ విషయం చెప్పగానే బావ చాలా కోపడతాడు అనుకున్నాను. కానీ ఇక్కడేమో బావ చాలా శాంతంగా మీ ఇష్టం అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. ముందే బావకి నా మీద చాలా కోపంగా ఉంది. నాతో కనీసం ముందుగా తిట్టడానికి కూడా మాట్లాడడం లేదు. అలాంటిది ఈ సమయంలో అత్తయ్య వాళ్ళు రిసెప్షన్ అంటూ ఏర్పాటు చేస్తున్నా బావ కాదనకుండా ఒప్పుకోవడం ఏంటో నేను ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు. ఒక్కోసారి బావ ఏం ఆలోచిస్తున్నాడో, బావ మనసులో ఏముందో బావని సృష్టించిన ఆ బ్రహ్మదేవుడు తరం కూడా కాదేమో. ఏదైతే ఏంట్లే, అత్తయ్య మావయ్య వాళ్ళు అడగగానే ఎలాంటి గొడవ చేయకుండా ఒప్పుకుని మౌనంగా వెళ్ళిపోయాడు. నిజం చెప్పాలి అంటే బావకి ఏమో కానీ నాకు మాత్రం ఇవన్నీ అసలు ఇష్టం లేదు. రిసెప్షన్ అది కూడా ఈ పట్నంలో అంటే ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు, పెద్ద పెద్ద వ్యాపారం చేసేవాళ్ళు, బాగా డబ్బున్న వాళ్ళు వస్తారు కదా. అలాంటి పెద్దవాళ్ళందరి ముందు ఉండాలి అంటే నాకు చాలా కంగారుగా అనిపిస్తుంది. అంత గొప్ప వాళ్ళ ముందు ఎలా ఉండాలో, ఎలా మాట్లాడాలో కూడా నాకు తెలియదు. ముందే బావకి నేనంటే గిట్టడం లేదు. ఇలాంటి సమయంలో నా వల్ల ఇంకా ఏదైనా పొరపాటు గాని జరిగింది అంటే ఇంక బావ కోపాన్ని తట్టుకోవడం నా వల్ల కాదేమో. అలా అని ఈ కార్యక్రమం లాంటిది ఏమీ వద్దు అని అత్తయ్యకు చెబుదాము అనుకున్నా వాళ్ళు ఎప్పటినుంచో ఇలా చేసి అందరికీ నన్ను పరిచయం చేయాలి అనుకుంటున్నారు. ఎన్నోసార్లు మావయ్య గారు కూడా ఈ విషయం గురించి నాతో మాట్లాడారు. వాళ్ళందరికీ అంత ఇష్టమైన పనిని నేను కాదు అని చెప్పలేను కదా. ఏది ఏమైనా జరిగేది ఏమీ నేను ఆపలేను. కాకుంటే ఆ రోజు నా ఒళ్ళు ఇంకాస్త దగ్గర పెట్టుకుని నా వల్ల ఎలాంటి తప్పులు పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా ఉండడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఆ తరువాత అంతా ఆ దేవుడి దయ. నా టైం బాలేకుంటే ఆ దేవుడు మాత్రం ఏం చేస్తాడు? నా టైం బాగోలేక ఆ రోజు కూడా నా వల్ల ఏమన్నా తప్పిదం జరిగింది అంటే ఇక జీవితంలో బావ నా మొహం కూడా చూడడేమో. అందుకే అలాంటి పరిస్థితి రాకుండా ముందే జాగ్రత్త పడాలి అని అనుకుంటుంది మనసులో. తన మమ్మీ డాడీ ముందు తన కోపాన్ని, విసుగుని, చిరాకుని ఏమాత్రం చూపించలేక తన రూమ్లోకి వెళ్ళిపోయిన విహాన్ మాత్రం తన చేతిలో ఉన్న ఫోన్ని బెడ్ మీదకి విసిరి కుట్టి, చిచి, ఏంటి నాకు ఈ కర్మ, ఆ పల్లెటూరి దద్దమ్మని చూస్తుంటేనే నాకు మండిపోతుంది. అది ఆ డర్టీ విలేజ్ గర్ల్, మైండ్లెస్ మెంటల్. నేను కాస్ట్లీ మోడల్ డ్రెస్ కొనుక్కుని వస్తే దాన్ని వేసుకుని ఒకసారి చూపించవే అని చెప్తే అది నా దగ్గరే దాని బలుపు ప్రదర్శిస్తుందా? ఏం చూసుకుని దానికి ఇంత పొగరు? నా మాటకు ఎదురు చెప్పడమే కాకుండా నేను తెచ్చిన గిఫ్ట్ని కేర్లెస్గా పక్కన పడేస్తుందా? అసలు ఆ డ్రెస్ కాస్ట్ ఎంతో దానికి తెలుసా? ఆ డ్రెస్ వాల్యూ ఏంటో తెలుసా? ఏమీ తెలీదు పిచ్చి మొద్దు. అసలు అలాంటి కాస్ట్లీ డ్రెస్ని దాన్ని లైఫ్ లాంగ్ తలకిందులుగా తపస్సు చేసినా అది వేసుకోగలదా? దానికి అసలు అంత అర్హత ఉందా? నేనేదో పోనీలే పాపమని దయతలచి అంత ఖరీదు పెట్టి దానికి డ్రెస్ కొనిస్తే దాన్ని చీప్గా చూసి అవతల పడేస్తుందా? అంతేలే,
కుక్కని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చొని పెట్టినా అది ఏదో చేసినట్టుగా ఈ మట్టి పిసుక్కునే దాని చేతికి కాస్ట్లీ డ్రెస్ ఇస్తే మాత్రం దాని విలువ ఏం తెలుస్తుంది? నాకే ఆ రోజు బ్రెయిన్ పనిచేయక అదేంటో దాని అర్హత ఏంటో మర్చిపోయి అంత కాస్ట్లీ డ్రెస్ తీసుకొచ్చాను. నేను చేసిన పొరపాటుకి అది తగిన బుద్ధే చెప్పిందనుకో అది వేరే విషయం. ఇలాంటి పల్లెటూరు దద్దమ్మని నేను నా భార్యగా ఈ ప్రపంచానికి తెలియజేయాలట. మా మమ్మీ డాడీ అసలు ఇలా ఎలా ఆలోచిస్తున్నారో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. నాకు దానితో పెళ్ళి ఇష్టం లేదు అంటే ఇప్పుడు కొత్తగా రిసెప్షన్ ఒకటి ఏర్పాటు చేసి లక్షల్లో మనీ వేస్ట్ చేసి నాకు నేనే నా పరువు తీసుకున్నట్టుగా ఉంటుంది పరిస్థితి. మమ్మీ డాడీ ఎందుకు అర్థం కాదు? ఎప్పుడు చూడు తన కోడల్ని ఈ ప్రపంచానికి తెలియజేయాలి, బిజినెస్ మ్యాన్స్ అందరి ముందు నా కోడలు గొప్పగా చెప్పుకోవాలి అనుకుంటారే తప్ప ఒక పల్లెటూరి అమ్మాయి ఫారిన్‌లో చదువుకుని బిజినెస్ చేస్తున్న తన కొడుక్కి భారీగా చెప్పుకోవడం అతనికి చీప్‌గా ఉంటుందేమో అని ఆలోచించరు ఎందుకు? హా! నా పిచ్చి కానీ, అసలు వాళ్ళు ఈ విధంగా ఆలోచించేలా ఉంటే ఆ పల్లెటూరు దాన్ని తీసుకొచ్చి నాకెందుకు పెళ్లి చేస్తారు? వాళ్ళు అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ నా సైడ్ నుంచి ఆలోచించారు కాబట్టే అన్నీ నాకు నచ్చని పనులే చేస్తారు. కానీ ఏం చేస్తాం? నాకు వాళ్ళంటే చాలా ప్రేమ. ఆ ప్రేమతోనే వాళ్ళు చేసే పనులు నాకు నచ్చకపోయినా నేను వాళ్ళకి గట్టిగా నో చెప్పలేకపోతున్నాను. నాకు నో చెప్పడానికి ఒక్క క్షణం కూడా పట్టదు. కానీ నేను వాళ్ళకి నో అని చెప్తే వాళ్ళిద్దరి మనసు చాలా బాధపడుతుంది. నన్ను కన్న నా పేరెంట్స్ బాధ పెడుతుంటే చూసి నేను భరించలేను. ఈ లోకంలో నాకంటూ ఎవరైనా ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు అంటే అది వాళ్ళిద్దరు మాత్రమే. అలాంటి వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక ఇదిగో ఇలాంటివన్నీ భరించాల్సి వస్తుంది అని చాలా ఇరిటేటింగ్‌గా ఫీల్ అవుతూ కాసేపు బాల్కనీలో అటూ ఇటూ తిరిగి తను ఎంత ఫ్రస్ట్రేట్ అయినా జరగాల్సినవి జరగడం తప్ప అందులో ఎలాంటి మార్పు ఉండదు అని రియలైజ్ అయ్యి సైలెంట్‌గా వచ్చి బెడ్ మీద పడుకుని నిద్రపోతాడు. రోజులు అలా కొందరికి వేగంగా, మరికొందరికి చాలా భారంగా గడుస్తున్నాయి. జానకి, రఘురామ్ గారు ఇద్దరూ రిసెప్షన్ రోజు ఖరారు చేస్తారు. ఆ విషయం గురించి విహాన్‌కి ఇన్ఫార్మ్ కూడా చేస్తారు. అతను చాలా నాకు ఏ రోజైనా ఓకే అని చెప్పేస్తాడు. దాంతో వాళ్ళిద్దరూ హ్యాపీగా ఫీల్ అయ్యి రిసెప్షన్ కోసం అందరికీ ఇన్విటేషన్ పంపిస్తారు. రిసెప్షన్ రోజు రానే వచ్చింది. ఆ రోజు ఉదయాన్నే ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అని చెప్పి విహాన్ ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళిపోతాడు. బిజినెస్ విషయంలో అతను ఎంత స్ట్రిక్ట్గా ఉంటాడో తెలిసిన జానకి, రఘురామ్ గారు ఇద్దరూ కూడా విహాన్ని ఆపేందుకు ప్రయత్నం చేయరు. ఆఫీస్కి వెళ్ళిన విహాన్ తన మీటింగ్ని కంప్లీట్ చేసుకుని మిగిలి ఉన్న వర్క్ని కూడా చేయడంలో బిజీ అయిపోతాడు. అలా ఈవినింగ్ అయిపోతుంది. తన వాచ్లో టైంని చూసుకున్న విహాన్కి ఇంకో 2 గంటల్లో రిసెప్షన్ స్టార్ట్ అవుతుంది అన్న విషయం గుర్తొస్తుంది. దాంతో మొహాన్ని చిరాగ్గా పెట్టుకుని ఇంకో 2-3 గంటల్లో నేను కొండవెర్రి పప్పనవుతున్నాను. ఆ అప్పలమ్మని చూసి అందరూ నా వెనక కాదు నా మొహం మీదే నవ్విపోతారు. ఫారిన్‌లో చదువుకుని వచ్చిన నేను పల్లెటూరులో పుట్టి పెరిగిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. పోనీ అది పల్లెటూరులో పుట్టినా సిటీకి వచ్చిన తరువాత అయినా ఏమైనా చేంజ్ అయిందా అంటే అది లేదు. ఎప్పుడు చూడు అవే ముతక చీరలు, అదే పొడుగు జడ, జడ నిండా పూలు, జిడ్డుగారే మొహము. అంతే తప్ప మంచిగా డ్రెస్సులు వేసుకోదు. కాస్త అందం మీద శ్రద్ధ పెడదాము, కాస్త స్టైలిష్‌గా మోడ్రన్‌గా తయారవుదాము, కొంచెం నైస్‌గా మాట్లాడదాము అని లేనే లేదు. ఎప్పుడూ అదే మట్టి కంపు, అవే పల్లెటూరి మాటలు. ఈరోజు వందల మంది జనాలు వస్తారు. వాళ్ళల్లో చాలా మందికి నా మీద కోపం ఉండే ఉంటుంది. ఈ రోజుల్లో ఈ బిజినెస్ ఫీల్డ్‌లో ఆపోజిట్ బిజినెస్ మ్యాన్స్ మీద కోపతాపాలు లేనిది ఎవరికి లే. ఎవరు ఎక్కడ దొరుకుతారా ఆడుకుందామా అని రెడీగా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈరోజు నేను ఈ హారిక పుణ్యాన అడ్డంగా దొరికిపోయినట్టే. కావాలనైనా రిసెప్షన్‌కి వచ్చిన వాళ్ళల్లో ఎవరో కొందరైనా వచ్చి హారికతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తారు. వాళ్ళందరూ వాంటెడ్‌గా తనతో ఇంగ్లీష్‌లోనే మాట్లాడొచ్చు. ఆ పల్లెటూరి మొద్దుకి ఏ అంటే బీ రాదు. ఇంకా ఇంగ్లీష్‌లో ఏం మాట్లాడుతుంది నా మొహం? వాళ్ళు కావాలని దీనితో ఇంగ్లీష్‌లో నాన్ స్టాప్‌గా మాట్లాడి ఇది వెర్రి మొహం వేసుకునేలా చేస్తారు. తరువాత నా దగ్గరికి వచ్చి ది గ్రేట్ విహాన్ వర్ధన్ గారేమో లండన్ రిటర్న్డ్. ఆయన పెళ్లి చేసుకున్న భార్యామణి గారేమో వట్టి పప్పు సుద్ద అని కామెంట్స్ చేస్తూ జోక్స్ వేసుకుంటారు.
నా ముందు గట్టిగా నిలబడి మాట్లాడలేని వాళ్ళు కూడా, బిజినెస్ ఫీల్డ్‌లో ఒక టెండర్ కూడా సంపాదించలేని వాళ్ళు కూడా ఈరోజు ఆ హారిక కారణంగా నా మీదే సెటైర్‌లు వేసే రేంజ్‌కి వెళ్తారు. అన్నీ తెలిసినా చూస్తూ, వింటూ ఉండడం తప్ప ఏమీ చేయలేక వెర్రి మొహం వేసుకొని ఉండాల్సి వస్తది. ఏం చేస్తాం? ఏం జరిగినా ఇప్పుడు ఇంటికి అయితే వెళ్ళాలి తప్పదు. ఇప్పటికే మమ్మీ, డ్యాడీ ఎప్పుడొస్తావు? ఎక్కడున్నావు? అంటూ కాల్స్ మీద కాల్స్ చేస్తూనే ఉన్నారు. ఏం జరిగినా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలి అని తనకు తాను మోటివేట్ చేసుకుని, తన గ్యాబిన్ లాక్ చేసుకుని తన కారులో ఇంటికి బయలుదేరుతాడు విహాన్. ఇప్పుడు విహాన్ ఆఫీస్ నుండి రిసెప్షన్ కోసం ఇంటికి బయలుదేరుతున్నాడు. హారిక రిసెప్షన్‌లో ఎలా మాట్లాడుతుందో, అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ ఎలా ఫేస్ చేస్తుందో, ఆ తరువాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం. మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.